భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్తో అహ్మదాబాద్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. రాహుల్ 190 బంతుల్లో 12 ఫోర్లతో ఈ సెంచరీని పూర్తి చేశాడు. వెస్టిండీస్పై కేఎల్ రాహుల్ సాధించిన ఈ సెంచరీకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సెంచరీకి కేఎల్ రాహుల్ కి మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఉందని కూడా చెప్పొచ్చు. అయితే భారతదేశానికి అత్యధికమైన సెంచరీ అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కేఎల్ రాహుల్ ఖాతాలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. అతని కెరియర్లో ఇది 11వ టెస్ట్ సెంచరీ కాగా గత 9 ఏళ్ల తర్వాత స్వదేశంలో సాధించిన సెంచరీ కావడం విశేషం. అంటే దాదాపుగా 3211 రోజుల తర్వాత సొంత గడ్డ పైన సాధించిన కేఎల్ రాహుల్ సెంచరీ ఇది. కేఎల్ రాహుల్ తన టెస్ట్ కెరియర్ను 2014లో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 11 ఏళ్లలో అతని బ్యాట్ నుంచి టెస్ట్ క్రికెట్లో 11 సెంచరీలు వచ్చాయి. టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ పై ఇది అతని 2వ టెస్ట్ సెంచరీ. దీనికి ముందు అతను 9 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల కిందట 2016లో కింగ్స్టన్లో కరేబియన్ జట్టుపై తన మొదటి సెంచరీని సాధించాడు. భారత గడ్డపై కేఎల్ రాహుల్ సాధించిన ఈ సెంచరీ 9 ఏళ్ల తర్వాత జరిగింది. స్వదేశంలో అతను చివరి సెంచరీ 2016లో ఇంగ్లాండ్తో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో చేశాడు. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ 199 పరుగులు చేశాడు. ఇది ఇప్పటి వరకు అతని టెస్ట్ కెరియర్లోనే అత్యధికమైన స్కోర్. ఇంకొక పరుగు చేసి ఉంటే డబుల్ సెంచరీ అయి ఉండేది, కానీ మిస్ అయ్యాడు. సొంత మైదానంలో సెంచరీ కోసం చాలా కాలం వెయిట్ చూడాల్సి వచ్చింది కేఎల్ రాహుల్. ఈ సెంచరీతో అతని నిరీక్షణకు తెరదించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ టెస్ట్లో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఓపెనర్గా ఈ సంవత్సరంలో అతను సాధించిన 2వ టెస్ట్ సెంచరీ ఇది. దీనికి ముందు ఇంగ్లాండ్ పర్యటనలో కూడా తను సెంచరీ నమోదు చేశాడు. అయితే కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్తో కలిసి 3వ వికెట్కు 98 పరుగులు జోడించాడు. ఇక ఈ భాగస్వామ్యంతో భారతదేశం మంచి స్థితికి చేరుకుంది. ఇక ఇదే సమయంలో కేఎల్ రాహుల్ ఈ సంవత్సరంలో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఓపెనర్గా కూడా నిలిచాడు. ఇది అతని అద్భుతమైన ఫామ్ను సూచిస్తుంది. అయితే అహ్మదాబాద్ తొలి టెస్ట్ ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్పై దృష్టి సారించింది. తద్వారా వెస్టిండీస్పై పెద్ద విజయాన్ని నమోదు చేసుకోవచ్చు. అలాగే WTC ఫైనల్కి సంబంధించి కూడా ఇది ఒక రకంగా ఒక మెట్ అని కూడా చెప్పొచ్చు. ఇక కీలక పాత్ర పోషించాడు కేఎల్ రాహుల్ ఈ రోజు తన అద్భుతమైన సెంచరీతో.